మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక కృషి ఫలితంగా నర్మేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మితం కావడం జరుగుతుందని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డిలు అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 2 గ్రామాలకు చెందిన భూసేకరణను పూర్తి చేసుకుని ఫ్యాక్టరీ నిర్మాణానికి 2022 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటి తొలి సంతకం పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసమే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలించేందుకు వచ్చినప్పుడు కనీసం రైతులకు కూడా సమాచారం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు మైసంపల్లి గ్రామంలో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు కోల రమేష్ గౌడ్, మైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, నాయకులు కిష్టారెడ్డి, సంగు పురేందర్లు పాల్గొన్నారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు నంగనూరు మండలంలోని ఆయిల్ ఫెడ్ ఇండస్ట్రీని సందర్శించి మేము మా ప్రభుత్వం రాగానే తొలి సంతకం ఆయిల్ ఫ్యాక్టరీకి శాంక్షన్ ఇస్తామని చెప్పినారు. చాలా సంతోషం. సరే, అబద్ధం ఆడితే కూడా అది ఉండాలి. దానిలోనే ఉద్యమం క్రమంలోనే ఈ ప్రాంతం మొత్తం వెనుకబడ్డదని చెప్పి హరీష్ రావు గారు 2 ఊర్లలో భూసేకరణ చేసి ఏదైనా పరిశ్రమలు రేపు రావాలని చెప్పే సంకల్పం తనకుండే. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ ప్రాంతంలో 5 రిజర్వాయర్లు కట్టడం వల్ల వాతావరణంలో తేమ శాతం అనుకూలంగా వచ్చి అప్పుడు ఇది అనుకూలం మళ్ళీ ఆయిల్ ఫామ్ పంటలకు అని చెప్పి తెలియగానే తను ఇక్కడ ప్రాంత రైతులందరినీ మొబిలైజ్ చేసి దాదాపు తన మీద విశ్వాసంతో సిద్దిపేట జిల్లాలో ఒకే సంవత్సరం 12,000 ఎకరాలను నాటించడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు, హరీష్ రావు గారి కృషితో ఇక్కడికి అది వచ్చింది. సరే, ఎవరు గొప్పలు వారు చెప్పుకొని. ఒక మంత్రిగా మీ మీద అపారమైన గౌరవం ఉండే, కానీ మీరు అబద్ధం మాట్లాడడం పట్ల మీరు రేవంత్ రెడ్డి గారినే అదే బాటలో ఉన్నారు కాబట్టి వారిని మీరు ఆచరిస్తున్నట్టుంది, వారి వెనుకనే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక అబద్ధం కూడా అట్లా రైతుల ముందు ఆడడం, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏప్రిల్ 22 తారీఖు 13వ తారీఖు 2022 రోజున ఫౌండేషన్ వేసింది దాన్ని గౌరవ హరీష్ రావు గారు, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిన అప్పుడు ఫౌండేషన్ వేసి ఇక్కడ రైతులకు ఇది లాభదాయకమైన పంట అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు ఈరాల వడగండ్లు పడ్డాయి, మరి అదేవిధంగా కోతుల బాధకు కానీ ఎలాంటి బాధ లేకుండా ఈ పంట మంచిగా ఉంటుందని ఆ పంటని ఇక్కడ తీసుకొచ్చింది మా గౌరవ హరీష్ రావు గారు, అప్పటి ప్రభుత్వం. కానీ ఇలా నేను మంత్రివర్గం రాగానే మొదటి సంతకం నర్మేట ఫ్యాక్టరీకి పెట్టా అని చెప్పడం అది శోచనీయం. ఎందుకంటే ఇక్కడ రైతులు ఎవరైతే ఫామ్ ఆయిల్ రైతులు ప్రతి ఒక్కరికి తెలుసు. అబద్ధాలు ఇంకొకసారి కూడా ఆడొద్దని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.